మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు మంత్రి కాబోతున్నారు. అవును, ఈ వార్త నిన్న నుంచి మీరు వింటా ఉన్నారు, కొత్తనం ఏముంది అనుకుంటుంటారు. కానీ అది జనసేన నాయకుడిగా నాగబాబుకి ఇచ్చిన ప్రయారిటీ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సోదరుడిగా నాగబాబుకి ఇచ్చిన ప్రయారిటీ అసలే కాదు. ఆయన 2014 నుంచి పార్టీకి చాలా కమిటెడ్గా, కష్టాల్లో నష్టాల్లో, బాధల్లో సుఖాల్లో అన్నిట్లో ఉన్న వ్యక్తి. మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఎంపీ పదవి ఇచ్చినట్టు మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా, అది బీజేపీకి ఇవ్వాల్సి వచ్చి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా అనకాపల్లిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత అయినా బాధపడకుండా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడ్డ వ్యక్తి. ఆయనకేమీ రిజర్వేషన్లు రాలేదు, పవన్ కళ్యాణ్ సోదరుడు కాబట్టి, మెగా బ్రదర్ కాబట్టి రాలేదు. ఆయన పార్టీ కోసం ఇప్పుడు కాదు, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టం, ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బిజీగా ఉన్నారనుకోండి, పార్టీ కార్యక్రమంలో నాగబాబు గారు ఉంటారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఏ కష్టం వచ్చినా ముందుండి మాట్లాడే వ్యక్తి నాగబాబు గారు. అందుకని ఆయనకి ఎంపీ ఇస్తారని అందరూ అనుకున్నారు, అంతకుముందు టీటీడీ చైర్మన్ అనుకున్నారు. వీటన్నిటికంటే పెద్ద పదవి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పుడు జనసేనకి ఇచ్చిన 4వ మంత్రి పదవిగా దీన్ని చూడాలి. దీని మీద మనం మరింత విశ్లేషణ మాట్లాడుకునే ప్రయత్నం చూద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ సినిమా విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, నాగబాబు గారికి మంత్రి పదవి రావటాన్ని ఎలా చూడాలి? అంజనాదేవి తను ఇంతకంటే ఆనందం కొట్టలేదు. అంజనమ్మ పుట్టిన ముగ్గురు బిడ్డలు ముగ్గురు మొనగల్లే. అవును, ముగ్గురు పనివంతులే, ముగ్గురు పదోన్నతులు పొందిన వాళ్ళే. ఇంకేం కావాలి తల్లికి? ముందుగా అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటూ, అంజనమ్మ బిడ్డలు నిజంగానే మెగాస్టార్. ఈరోజు మెగాస్టారే. పవన్ కళ్యాణ్ ఈరోజు దేశ రాజకీయాలు ఒక మెగాస్టార్ మాత్రం కదా, మాజీ కేంద్ర మంత్రి కూడా. మాజీ కేంద్ర, అదే చెప్తున్నా, అదే కేంద్రం. మనం అనుకున్నాం ఏమందంటే కేంద్ర మంత్రిగా ఆయన చేశాడు, పార్టీ పెట్టాడు. తర్వాత తను సాధించలేనిది తమ్ముడు చేస్తాడని చెప్పేసి జనసేన పార్టీ పెట్టాడు. మీరు అన్నట్టు దశాబ్దం పైనే ప్రజల్లో ఉన్నాడు. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే అసెంబ్లీలో చూసాం, తర్వాత పార్లమెంట్లో 2 ఎంపీలు చూసాం, తర్వాత శాసన మండలిలో చూసాం హరిప్రసాద్ లాంటి వాళ్ళని. ఇకపోతే రాజ్యసభలో కూడా చూడొచ్చు. 4 సభలు ఫుల్ఫిల్ అవుతాయి జనసేన ద్వారా అనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో చివరి క్షణాల్లో రాజ్యసభ అనేది మిస్ అయింది. అదే బీజేపీ అడగటం వల్ల. ఇంకా ఆర్ కృష్ణ గారి బీసీ సామాజిక వర్గ ఓట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కావాలనే ఉద్దేశంతో బీజేపీ రిక్వెస్ట్ చేసింది. సరే, రిక్వెస్ట్ చేస్తే పవన్ అసలు అడిగిందే తదువుగా ఇచ్చే వ్యక్తి ఆయన. ఆ రోజు తన అన్నగారు అనకాపల్లి, మీరు అన్నట్టు నాగబాబు గారు అనకాపల్లిని త్యాగం చేసినట్టే. ఇల్లు తీసుకొని ప్రచారం ప్రారంభించిన ఆ వ్యక్తి బీజేపీ వాళ్ళు అడిగే తలకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత డెఫినెట్ గా ఈ 3 పదవుల్లో మోపిదేవి రమణ కావచ్చు, బేద మస్తాన్ రావు కావచ్చు, ఆర్ కృష్ణ, ఈ 3 పదవులు డెఫినెట్ గా ఒకటి నాగబాబుకి రావాలని అందరూ కోరుకున్నారు, వస్తుంది అనుకున్నారు. కానీ మీరు అన్నట్టు అంతకు మించి, సరే పెద్దల సభ అంటే గౌరవంగా ఉంటది, రాజ్యసభ అనుకున్నారు. మీరు అన్నట్టు ఎప్పుడు లైవ్ లో ఉండొచ్చు రాష్ట్రంలో ఉంటే. కాబట్టి ఇది పెద్ద పదవి కదా, పెద్ద పదవే. మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత కానీ ప్రెస్ నోట్ ఉండదు. అటువంటిది ఫస్ట్ టైం ప్రెస్ నోట్ ముగ్గురికి ఎందుకు ఇస్తున్నామో చెప్పి, మంత్రి పదవి కూడా కేబినెట్ పదవి నాగబాబు గారు ఇస్తున్నారని చెప్పి ఒకే లెటర్ లో రాయటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు గారి హిస్టరీ ఫస్ట్ టైం అనుకుంటా. డెఫినెట్ ఫస్ట్ టైం అండి. అదేవిధంగా బేద మస్తాన్ రావు బీసీ సమాజానికి చెందిన వ్యక్తి, నెల్లూరు. ఆయనకి ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి టీడీపీ కాదన్నారు. ఇంకొకటి సానా సతీష్. ఈయన ఈజ్ అ కీ రోల్ ఆఫ్ ఎంటైర్. చాలా మంది తెలియదు కానీ మొదటి నుంచి పార్టీలో, టీడీపీలో గెలుపు కోసం అటు ఆర్థికంగా, ఢిల్లీ స్థాయిలో కావచ్చు, అన్ని రకాలుగా హెల్ప్ చేసిన వ్యక్తి. కాబట్టి డెఫినెట్గా మొదటి నుంచి సానా సతీష్కి వస్తుందని చెప్పి అనుకున్న. లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, సానా సతీష్కి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు 6 కాలం ఈ కూటమి గెలుపు కోసం, నాట్ ఓన్లీ జనసేన 6 కాలం అన్న అంటే చాలా కాలం ఈ కూటమి గెలుపు కోసం తన అహర్నిశలు కృషి చేశాడు. తన అన్న మెగాస్టార్ని ఒక మాట అంటే తట్టుకోలేడు, తాట తీస్తాడు. ఇక తమ్ముడిని అంటే ఇక అస్సలు తట్టుకోలేడు. అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆవేశం పూరితం అనుకుంటారు. ఏదైనా జాతీయ సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించే వ్యక్తి ఆయన. సామాజిక స్పృహ ఎక్కువ, ఎందుకంటే లా కూడా పూర్తి చేశాడు కాబట్టి. ఆర్ఎస్ఎస్ భావజాలం నాగబాబు గారి గురించి నాకు బాగా తెలుసు. ఆ వ్యక్తికి కార్తీక్ గారు మీరు అన్నట్టుగా
అతను పడిన కష్టానికి దశాబ్దం పైన తన చాలా మంది అనుకుంటున్నారు సార్, ఉమ్. రిజర్వేషన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి రికమెండేషన్ లో వచ్చింది, మెగా బ్రదర్ గా అవన్నీ వచ్చింది, అది ఏమీ లేవు. సరసలు అసలు మీరు చెప్పింది కరెక్ట్. ఉపోద్ఘాతంలో ఆయన ఏమీ అడగలేదు సార్. ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమికి, అవును. బీజేపీకి, చంద్రబాబుకి ఉంది. అవును. కాబట్టి ఈ రోజు ఈ డిజర్వ్డ్. ఉమ్. ఇది ఈ పదవి చాలా చిన్నదే ఆయనకి. అవును. కానీ ఈ కూటమి గెలుపు కోసం ఒక గౌరవ అధ్యక్షుడిగా మెగాస్టార్, మెగా అభిమానులు కోట్లాది మంది గౌరవ అధ్యక్షుడు ఎవరు? ఫ్యాన్స్ నాగబాబు గారే. అవును. ఈ ఫ్యాన్స్ ని ప్రపంచవ్యాప్తంగా సమన్వయం చేసేది ఎవరు? అవును, నాగబాబే. నాగబాబు గారే. అదే సమయంలో ఈ ఫ్యాన్స్ ని జనసేన కనెక్ట్ చేసింది ఎవరు? నాగబాబే. మళ్ళీ అదే సమయంలో ఈ ఫ్యాన్స్ ని టీడీపీ కనెక్ట్ చేసింది ఎవరు? నాగబాబే. ఈ ఫ్యాన్స్ ని బీజేపీ కనెక్ట్ చేసింది ఎవరు? నాగబాబే. మరి ఇన్ని ఇంకోటి కూడా సార్, ఇన్ని ఆయన చేసిన portfolio. పెద్ద టాస్క్ ఏంటంటే, సహజంగా కాపు కమ్మ సామాజిక వర్గాలు అంత ఈజీగా కలవు. ఉమ్. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు వాటి వరకు కలిసారు పక్కన పెట్టేస్తే, నాగబాబు గారి గ్రౌండ్ వర్క్ చాలా ఉందంట. సార్ కాపు సంఘాల పెద్దలందరితో కూడా ఆయన మాట్లాడి వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ రోజు కూటమికి 90% అబౌవ్ అవును ఓట్లు పడినాయి అంటే, 25% ఉన్న కాపు సమాజానికి ఓట్లు పడినాయి అంటే దాని వెనక నాగబాబు గారి కృషి ఎనలేనిది. అవును. ముద్రగడ్డ జోగి ఎంత జడగొడదామని చూసినా సరే, ఈయన చేసిన గ్రౌండ్ వర్క్ నిలబెట్టి ఇక్కడ నేను ముద్రగడ చెడగొడతాడనేది నేను ఏకీపిస్తున్నాను. కానీ జోగయ్య గారు పాపం ఆయన చనిపోయే లోపు అదే. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్నట్టు అదే వాళ్ళ కొడుకు చేసిన తప్పు ఆయన మీద బాగా తెలుసు. అవును. ఆయన మీద వేయకూడదు. ఇక్కడ ఏంటంటే అండి, ఒకవైపు పెద్దన్న పాత్ర పోషించుకున్నాడు కాపు, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే సమయంలో కులాలందరూ కలుపుకొని 89% సప్రెస్డ్ గ్రూప్స్ అధికారులు రావాలన్నాడు. తప్పు కాదుగా. అందరినీ అక్కుని చేసుకునే హృదయం పవన్ కళ్యాణ్ గారు. పవన్ ఒక్కడే చేయలేడు కదా. ఫీల్డ్ లో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఒక మనోహర్ చేస్తున్న సమయంలో ఎవరు నెక్స్ట్ ఆప్షన్ మనం వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలనే సమయంలో ఒక చుక్కానిలాగా ఎవరు కనపడ్డా నాగబాబు గారు కనపడ్డారు. అంటే ఎక్కడ సమస్య వచ్చినా తనే ముందు వెళ్ళేవాడు. 21 సీట్లకే పరిమితం అయినప్పుడు మిగతా సీట్లు ఆశించిన వాళ్ళు ఎక్కడికక్కడ పార్టీ విడదాం అనుకునే వాళ్ళు, వాళ్ళ మధ్య తగాదులు ఉన్న వాళ్ళు మొత్తం సమన్వయం చేశాడు. ఎక్కడ కూడా బయటకు రాకుండా, ఎక్కడ ప్రాబ్లం ఉంటే తనై ముందుకి నడిపించేవాడు. అదంతా ఒక ఎత్తు అయితే, ఆయన చిరకాల కోరిక ఆయన అసెంబ్లీ చూడాలని అందరి కల. తన కుటుంబం మొత్తం అక్కడికి వెళ్ళి పిఠాపురంలో ఒక్కడే చేసుకున్నాడు సార్. మొత్తం తమ్ముడు గెలుపు కోసం తన కూతురు, తన కొడుకు వరుణ్ బాబు అందరిని ఫీల్డ్లో దింపి, తన భార్య కూడా ఇంటింటికి వెళ్ళి కుంకుమ పెట్టి జాకెట్ ముక్క పెట్టి చేసిందంటే తమ్ముడు అంటే ఎంత ప్రేమ. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు చూడండి. అదే విధంగా తన తమ్ముడు కూడా, నేను రాజకీయంగా నా గురువు, వయసులో పెద్దడు కట్టి అరే ఉరే అని కూడా అనొచ్చు, కానీ బయటకు వచ్చినప్పుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటంటే అతను ఒకవైపు ఆరోగ్యాన్ని పరంగా పెట్టి, ఒకవైపు తన ఆర్థికంగా వచ్చే మిగతా సీరియల్స్, మిగతా అన్ని కూడా షోస్ పక్కన పెట్టి తన తమ్ముడు గెలిపే పరమావధి. ఈ జనసేన అధికారం, ఈ కూటమి అధికారులు రావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ద్వారా, అంటే ఇప్పుడు 6 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ నెలాఖరులో నాకు తెలిసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయన మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. ఆ వేడుకలకి చిరంజీవి గారు, అంజనీదేవి గారు కూడా అక్కడ అమరావతి వెళ్తారు. తర్వాత 6 నెలలు ఇంకా ఎడిదిరిగి వైసీపీ నుంచి 3 ఖాళీ అయినాయి ఎమ్మెల్సీ పదవులు. 3ట్లో మోషన్ రాజు యాక్సెప్ట్ చేస్తే శాసనమండలి చైర్మన్ డెఫినెట్గా ఒకటి ఇస్తారు, లేకపోయినా మార్చిలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 6 నెలల టైం ఉంది కాబట్టి మంత్రిమండలిలో మంచి కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం. ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉండొచ్చు సార్? నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మైనింగ్ శాఖ ఇస్తారనేది తెలుస్తుంది. అంటే ఎక్సైజ్ మైనింగ్ ఒకే శాఖ కొల్లి రవీంద్ర దగ్గర ఉంది. ఎక్సైజ్ ఆయన చూసుకొని మైనింగ్ ఈయనకి ఇస్తే, ఇప్పుడు ఎడిదిరిగి సివిల్ సప్లై అని తాట తీస్తున్నాడు మనోహర్ గారు. పర్యాటక టూరిజము కందులు బాగా చేస్తున్నాడు. ఇక 5 శాఖలు తీసుకున్న పవన్ కళ్యాణ్ అయితే ఎవరికి అందరెత్తులు ఎద్దులో ఉన్నాడు. ఇక మైనింగ్ అయితే మైనింగ్ అక్రమాల గతంలో ఇసుక కాడి నుంచి మైనింగ్ ఏమి ప్రకృతి సంపదలు మొత్తం సహజంలో దోచేశారు. కాబట్టి నాగబాబు గారు ఫీల్డ్ ఎంటర్ అయితే తాట తీస్తాడు. కాబట్టి అటువంటి శాఖ ఇస్తే పదవికి ఉండేదేస్తాడు. ఇవన్నీ ఒక ఎట్లయితే కార్తీక్ గారు, నాకు నాగబాబు గారు 20 సంవత్సరాల క్రితం పరిచయం. నేను నాగార్జున యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మాస్టర్ఫ్లో 5,000 మంది బ్లడ్ క్యాంప్ చేయించా. నేను చిరంజీవి గారి స్ఫూర్తితో మనం ఎదిగిన వెళ్ళం కదా. ఒక బ్లడ్ క్యాంప్ అయితే యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంటే ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీలన్నీ పిలిపించి 5,500 మంది బ్లడ్ క్యాంప్ ఆ రోజు ఇండియా టుడేలో కూడా పడింది. నేనే ఆర్గనైజ్ చేసింది. అప్పుడు నాగబాబు గారు హైదరాబాద్ వచ్చి, నాకు ఎవరో తెలియదు నాగబాబు గారు స్వయంగా తన అన్న కోసం బ్లడ్ బ్యాంక్ తరపున వచ్చాడు. ఆ రోజు పరిచయం నాగబాబు గారు తర్వాత నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, మా ముగ్గురు అన్నదమ్ములకి మొక్కలంటే బాగా ఇష్టం అన్నాడు. ఫారెస్ట్ అకాడమీ దోలపల్లి తీసుకెళ్ళాం. ఇక్కడ గవర్నమెంట్తో మాట్లాడి 15 ఎకరాలు ల్యాండ్ తీసుకొస్తే చిరువు వనమని పెట్టి ఆ ల్యాండ్ని తను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేశాడు. ఇక్కడ జీడిమెట్లలో ఒక డంపింగ్ ఏరియాలో పారిశ్రామిక వాడలో అదొకటి అయితే విజయవాడలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి నేనే లీడ్ చేసుకున్నాను. నాగబాబు గారు వచ్చి
తన అన్నకైనా తమ్ముడికైనా నాగబాబు గారి మొక్కలంటే బాగా ఇష్టం, పర్యావరణం అంటే ఇష్టం. బంటుమల్లి కాడి నుంచి మేము గూడూరు కాడి నుంచి విజయవాడ వరకు అందుకనే నేను పర్యావరణం కోసం పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తున్నారు. తప్పిస్తున్నాడు. 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఆ మామూలు బాధ్యత. విషయం కాదు సార్. మావోయిస్టులు కూడా అవునవును. పవన్ కళ్యాణ్ మెచ్చుకునే స్థాయికి పోయారు అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆ రోజు నాగబాబు గారిని చూసా. ఈ మధ్యకాలం నేను ఇప్పుడు కలవలేదు, కానీ అప్పుడు నాగబాబు గారి ఇప్పటికి చాలా పరివర్తన, చాలా కలుపుకొలుతనం, అందరినీ రాజకీయంగా ఒకే ప్లాట్ఫామ్ జనసేన తీసుకురావడానికి ఆయన పడిన కష్టం మామూలు కాదు. కాబట్టి ఈ రోజున ఆయన రావటం అనేది ఈ కూటమికే చాలా ప్లస్. ఇప్పటికే సార్ ఒకేపు చంద్రబాబు గారు, ఇంకా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు గట్టిగా దూసుకుపోతా ఉన్నారు. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తా ఉన్నారు. అవును, ఈ టైంలో నాగబాబు గారు కూడా కలిస్తే ఎలా ఉంటది ఒక్కసారి చెప్పండి. డెఫినెట్ గా ఆయన ఆవేశం అని చెప్పి చాలా మంది అంటారు, కానీ తన ఆవేశం వెనక చాలా ఆలోచనలు ఉంటాయి. తన తమ్ముడు ఎట్లయితే జగన్ నిన్ను అదపాతాన తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అంటాడు, తన తమ్ముడికి మించి నాగబాబు గారు కొట్టది. కానీ కొన్ని సమయాల్లో అదుపు చేసుకొని తన ట్వీట్ల ద్వారా ఫేస్బుక్లో చేస్తుంటాడు ఎప్పటికప్పుడు. తను ఎక్కడ కూడా తగ్గడు. జాతీయ సమాజంలో జాతీయ భావాలు ఎక్కడికన్నా ఎవరైనా ఇబ్బంది పడితే చెలించిపోయే హృదయం, ఏదైనా మొక్క నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలనుకునే హృదయం, లేకపోతే తన అన్న నిర్మించిన బ్లడ్ బ్యాంక్ని ముందుకు తీసుకెళ్ళాలి, లక్షలాది మంది కాపాడాలన్న ఆలోచన ఎప్పుడు నాగబాబు గారికి బెండు ఉంటుంది. కాబట్టి నాగబాబు గారు ఆజానుభావులాగా ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు తమ్ములని పక్కన పెట్టుకొని, ఇద్దరు మంత్రులని పక్కన పెట్టుకొని చిరంజీవి గారిని ఒక్కసారి చెప్పండి. ఇక ఆయనకి ఏం కావాలి? ఇక ఇద్దరు భుజం మీద చేస్తే ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి, ఇంకోవైపు ఒక మంత్రి, వీళ్ళిద్దరూ అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? అవును, ఒక సింహం ఒక పులి వెళ్తున్నట్టు. అవును. ఇంకొక మళ్ళా ఉన్నాడు కదా బాలకృష్ణ గారు కూడా. అంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఇంతమంది అసెంబ్లీలో అడుగు పెడతాం అనేది అవతల వాళ్ళకు కూడా మంచి ఒక వాతావరణానికి వెళ్ళి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి వీళ్ళకి యావలేదు సార్. నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారికి సమాజంలో 10 మందికి ఫలాలు అందాలని కోరిక వాళ్ళది. ఆ రోజు వెంకట్రావు గారు కావచ్చు, అంజనీదేవి గారు కావచ్చు, ఆ తల్లిదండ్రులు కడుపున ఈ ముగ్గురు నిజంగా ఈ జాతికి, ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి పుట్టారు అనిపిస్తుంది. అంతే కదండి. కాబట్టి ఆ రోజున చిరంజీవి గారి స్ఫూర్తితో నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఈ రోజున ఎదిగిన తర్వాత మీరు చూశారుగా, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని కలిసిన తర్వాత వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే అందరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద సెన్సేషన్ అయింది. ఇది కుటుంబం అంటే, ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే. ఆ రోజు కాళ్ళకి నమస్కారం పెట్టేటప్పుడు నాగబాబు గారు ఏడ్ చేశాడు. మీరు గమనించారా? కాబట్టి వాళ్ళ ముగ్గురు మధ్య అటువంటి అన్యోన్యమైన ఆ అనుబంధం అనేది ఈ రోజున అసెంబ్లీలో కూడా మనం చూడబోతున్నాం. రాష్ట్ర మంత్రిగా మరింత పేరు తెచ్చుకోవాలని నాగబాబు గారిని హృదయపూర్వకంగా మనం టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ.